ప్లేట్‌లో ఉన్నదైతే బర్ఫీ గాదు అండ్ అలాగని చిక్కీ గూడా గాదు. ఇదైతే 100 ఇయర్స్ బ్యాక్ నాటి ఏన్షియంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ జున్ను లాగానే ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచడానికి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి అండ్ అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి గూడా చాలా బాగా వర్క్ అవుతుందనమాట. సో, ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. ఇక్కడైతే నేను 1 కప్ వరకు రేషన్ బియ్యంని తీసుకొని ఒక 2, 3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని క్లాత్ మీద వేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవాలి. ఇంకా ఇది మంచిగా ఆరిపోయిన తర్వాత లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ బియ్యంని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచి అరోమా వస్తుంది బియ్యం వేగుతున్నట్టు. అప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారిపోయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. కొంచెం ఇట్లా రవ్వ రవ్వలాగా ఉండాలి, ఉప్మా రవ్వ టైప్‌లో. తర్వాత అయితే ఇక నేను హాఫ్ కప్ వాటర్ తీసుకొని 1 కప్ బియ్యంకి 1 కప్ బెల్లం తురుము తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి, ఏ డస్ట్ పార్టికల్స్ ఉండకుండా. ఈ స్ట్రెయిన్ చేసుకున్న సిరప్‌ని మళ్ళీ తీగ పాకం వచ్చే వరకు బాగా మరిగిచ్చేసుకోవాలి. తర్వాత అయితే 1 టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ వరకు సొంటి పొడి, ఇంకొక ఇలాచీని తీసుకొని ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకొక పెద్ద గిన్నెలోకి చేసి పెట్టుకున్న బియ్యం పిండి, మిరియాల పొడిని కూడా వేసుకొని చేసి పెట్టుకున్న జాగరి సిరప్ ఉంది కదా, బెల్లం సిరప్, అది కూడా వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. దీన్ని మళ్ళీ పొయ్యి మీద వేసుకొని బాగా దగ్గరికి తిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఏదైనా అరిటాకు లేదా ఏమన్నా స్టీల్ గిన్నెలోకి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇది పెట్టుకొని బర్ఫీ టైప్లో చేసుకోవాలి. దీని మీద కొంచెం కట్ చేసుకొని ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మనము. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఎవరికన్నా ఈ రెసిపీ నేమ్ తెలిస్తే కమెంట్ చేసేయండి.